మూవీ ఎట్లా ఉంది ప్రతినిధి మూవీ చూసిన భయ్య చాలా బాగుంది. నిజంగా మంచి మెసేజ్ అనమాట. నిజంగా ప్రతి ఒక్కరు క్లియర్ గా చెప్పాల్సింది అయితే రాజకీయాలని గురించి మాత్రమే ఉంది సినిమా గురించి, కానీ అంటే పార్టీల గురించి కానీ మనం ఎవరి గురించి కూడా వ్యక్తిగతంగా మాట్లాడకూడదు. ఈ సినిమాని సినిమా లెక్కనే చూడాలి. నాకైతే బాగా ఉంది. ఆ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ ఎవ్రీ చాలా బాగుంది. ఒకటైతే చెప్పాలి, ప్రతి ఒక్కరి క్యారెక్టర్ కూడా చాలా బాగుంది. అసలు 30 years ఇండస్ట్రీ పృథ్వీరాజ్ గారిది చాలా డిఫరెంట్ గా ఉంది క్యారెక్టర్. రాజకీయ నాయకులుగా ప్రతి అంటే ఈ సిచ్యువేషన్ తగ్గట్టుగా నిజంగా మంచి సినిమా అని చెప్పొచ్చు భయ్య. ప్రతి ఒక్కరు చూడాలి. ఎందుకంటే ఇలాంటి సిచ్యువేషన్ ఎలా జరుగుతుంది, నిజంగా మీడియా ఎలా స్పందిస్తుంది, రాజకీయ నాయకులు ఎలా స్పందిస్తారు అనేది సినిమా. నిజంగా ప్రతినిధిగా ఈ సినిమా ఏంటంటే మంచి కాన్సెప్ట్. అలాగే నిజంగా అన్న మాస్ అన్న నువ్వు నిజంగా మామూలుగా ఒక జర్నలిస్ట్ గా అద్భుతమైన క్యారెక్టర్ నిజంగా సూపర్ గా చూపించి, అంటే కరెక్ట్ ఆ సిచ్యువేషన్ తగ్గట్టుగా ఏం చేయాలి ఏంటి అనేది నిజంగా అల్టిమేట్. నిజంగా రోహిత్ అన్న అసలు అల్టిమేట్ అన్న. ఏదైనా పార్టీకి పాజిటివ్ గా ఉందా మూవీ? ఏ పార్టీకి లేదు భయ్య. నిజంగా అంటే నేను అదే చెప్తాను. చాలా మంది ఏంటంటే ప్రతినిధి అనే సినిమాకి వస్తే వాళ్ళకే ఏంటంటే ఏంటి ఏ సంగతి అని ఆలోచిస్తారు. అంటే కాంట్రవర్సీ విధంగానో లేకపోతే ఏదన్నా పార్టీని లేపడం, ఇంకో పార్టీని కించపరచడం లెక్క కాదు. కానీ ఈ సినిమా అందుకని చెప్తున్నాం, సినిమాని సినిమా లెక్కనే చూడండి. ప్రతినిధి అనే నారా రోహిత్ టీడీపీ కదా, సో టీడీపీకి సపోర్ట్ అట్లే లేదు భయ్య. నిజంగా రోహిత్ అన్న సినిమా నేను అదే చెప్తున్నా అన్న క్యారెక్టర్ వైజ్ ఒక జర్నలిస్ట్ గా, అంటే నువ్వు అన్నట్టుగా ఇప్పుడు అదే చెప్తున్నా, ఈ టీడీపీ జనసేన వైఎస్ఆర్సీపీ అసలు ఈ పార్టీలతో ఈ సినిమాకి సంబంధం లేదు. క్లియర్ గా మీకు చెప్పాల్సింది ఏంటంటే పార్టీలతో మీకు సంబంధం లేదు సినిమాకి. ఓన్లీ అది ఒక సినిమా టైంలో ఒక రాజకీయ నాయకులు ఎలా ఉంటారు ఏంటి అనేది చూపించారు. జనాలకి ఏం చెప్తారు ఈ మూవీ చూసి? సినిమాని సినిమా లెక్కనే చూడండి భయ్య. ఇది మాత్రం ఎవరు ఇప్పుడు ఒకరు ఏ పార్టీకి వాళ్ళైనా కూడా ఇది నా పార్టీ అని అది ఇంకోళ్ళ పార్టీ అని అట్లా మీ ఊహలకు అందించుకొని మీ ఇష్టం వచ్చినట్టుగా కాంట్రవర్సీ చేసుకుంటే మాత్రం దానికి ఎవరు ఏం చేయలేరు. నీకు అందుకే చెప్తున్నా, ఫస్ట్ ఆఫ్ ఆల్ సినిమా చూసి రాగానే ఎందుకు చెప్తున్నా అంటే సినిమాని సినిమా లెక్కనే చూడండి. రోహిత్ అన్న ఇప్పుడు ఒకటే చెప్తాను, అన్న టీడీపీ పార్టీల గురించి అయితే లేదు సినిమా. ఆయన ఒక ప్రతినిధి, ఒక యాంకరు, కాబట్టి రిపోర్టర్గా ఎలా ఉందో అలాగనే ఉంది.